ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. దుబాయ్, థాయిలాండ్ లో తలదాచుకున్న నిందితులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు పక్క ప్లాన్ వేస్తోంది. మరోవైపు మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేమని కోర్టులో పిటిషన్ వేసింది జైళ్ల శాఖ. ఏపీలో దోపిడీ, ఫారెన్ లో జల్సాలు. ఏపీ లిక్కర్ స్కామ్ లింకుల కోసం సిట్ వేట. నిందితుల్ని పట్టుకునేందుకు సరికొత్త వ్యూహం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ముఖ్య నిందితులు దుబాయ్, థాయిలాండ్ వంటి విదేశాల్లో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. 9 మంది నిందితుల కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ల కోసం పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దేశంలో లేరని తెలిసిన తర్వాత వీరెక్కడుంది పాస్పోర్ట్లోని మూవ్మెంట్ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ కోసం కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంది. ఇందుకోసం సిట్ అధికారులు ప్రస్తుతం కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే దుబాయ్లోని తన ఫ్లాట్కు పలుమార్లు నిందితులు వచ్చి వెళ్లారని శ్రవణ్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. విదేశాల్లో తలదాచుకున్న నిందితులపై సిట్ ఫోకస్ పెట్టింది. కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్న, అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి కోసం సిట్ అన్వేషణ ప్రారంభించింది. వీరిలో 6 దుబాయ్లోనూ మిగతా 3 థాయిలాండ్లో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది. కోర్టు అనుమతి పొందిన తర్వాత సిబిఐ సహకారంతో ఇంటర్పోల్ నుంచి నోటీసులు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను విజయవాడ కోర్టులో సిట్ అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ 268 మందిని విచారించింది. వారి సాక్ష్యాలను కూడా రికార్డ్ చేసింది. అయితే నిందితులపై వచ్చిన సాక్ష్యాలను లింకులను కలిపేందుకు సిట్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కేసులో మళ్లీ విడత ఛార్జ్షీట్లో ఎవరెవరిని చేర్చాలన్నది సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరి పాత్ర ఏంటనే అంశంపై కూడా సిట్ దృష్టి సారించింది. రాబోయే 2-3 రోజుల్లో అరెస్టైన నిందితుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఇతర ఆస్తుల కోసం సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.